testing. Hello. Hello, 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 hello. Mic testing. Hello, hello.
ప్రకాశన కారు గుర్తుకే ఆ పైన చేయలేవటరా కారు గుర్తుకే. థ్యాంక్ యూ. మరి నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలనా? గౌరవనీయులు అభివృద్ధి బాటలో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో ముందుకు తీసుకొని పోతూ మళ్ళీ ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ గడ్డ మీద గులాబీ జెండా బాతడానికి అహర్నిశలు కష్టపడుతున్న సోదరులు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు బోరబండ డివిజన్ లో మీ ఆశీర్వాదంతో మొన్ననే డిప్యూటీ మేయర్ గా పనిచేసి మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే కాబోయే కార్పొరేటర్ సోదరుడు ఫసీయుద్దీన్ బాబా గారికి, గౌరవనీయులు రేమత్ నగర్ నుంచి మీ అందరి ఆశీర్వాదం కోసం పోటీ చేస్తున్న యువ నాయకుడు తమ్ముడు సిఎన్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఎర్రగడ్డ డివిజన్ నుండి మీ ఆశీర్వాదం కోసం మీ అందరి ఆశీస్సులతో ఎంఐఎం పార్టీని అక్కడ ఢీ కొట్టి ఓడగొట్టి తొడగొట్టి సవాల్ చేసి రేపటి రోజున కాబోయే ఎర్రగడ్డ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పల్లవి మహేందర్ యాదవ్ గారికి, కాయ పల్లవి ఉపర్నియాయ బులాలో దాంతో పాటు మొన్ననే భారతీయ జనతా పార్టీకి ఈ నియోజకవర్గంలో సావు దెబ్బ కొట్టి అందరి తన అనుచరులతో మన పార్టీలోకి విచ్చేసి మీ అందరి కోసం కష్టపడుతున్న యువ నాయకుడు సోదరుడు రావుల శ్రీధర్ రెడ్డి గారికి ఒకసారి చప్పట్లతో గట్టిగా అందరూ అభినందనలు చెప్పాలని కోరుతూ, వేదిక పైన మేయర్ గారికి, ఇతర పెద్దలకి, వేదిక ముందు ఈ శ్రీరామ్ నగర్ చౌరస్తాలో చాలా ఓపికగా చాలాసేపు ఉన్న మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ప్రత్యేకంగా ఒంటెల మీద ఉన్న ఇద్దరు సోదరులకు కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నా. అవి భయపడతాయి రే నాయన, భయపడితే లోక్ మందరు అందరు ఆగమవుతారు. ఉంటాయా మంచిగానే? లొల్లికి కూడా ఏం కావా? పక్కానా? రైట్, అక్కడనే ఉండి కదలకు. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చినాం. దయచేసి మీ ఓటు అడిగే ముందు, మిమ్మల్ని ఓటేయమని అర్థించే ముందు, మిమ్మల్ని ఓటేయమని అడిగే ముందు గత సంవత్సరం మీరు గెలిపించినప్పుడు ఏం చేసినామో చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నదనే విషయం నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ్ముడు అక్కడ డిస్టర్బ్ చేయకుండా, మా డిస్టర్బ్ చేయకుండా తమ్ముడు, वहां डिस्टर्ब मत करो जरा, डिस्टर्ब ना कौन दो, लेडीज है आराम से, नहीं वहीं रह तुम, पल्लवी वहीं रहो, అక్కడే ఉండమ్మా పల్లవి. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, 6 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు హైదరాబాద్ లో ఎన్నో అనుమానాలు, ఎన్నో మనసులో ఎన్నో రకాల ఆందోళనలు, ఏమైతుందో హైదరాబాదు, ఏమేం జరుగుతుందో. ఎందుకంటే
ఏమైతుందో అనే ఒక ఆందోళన, ఏం జరుగుతుందో అనే ఒక భయం, ప్రత్యర్థులు సృష్టించిన పుకార్లు అట్లాంటివి. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ఒక ఆయన, తెలంగాణ వస్తే లొల్లులైతాయి, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అవుతుంది, హిందూ ముస్లిం పంచాయతీ అవుతుందని ఇంకొక ఆయన రకరకాల పుకార్లు పెట్టినారు. 6 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడన్నా ఒక చిన్న గొడవ గాని, చిన్నపాటి లొల్లి గాని, చిన్నపాటి ఘర్షణ గాని జరిగిందా? ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రశాంతంగా ఉన్నది హైదరాబాద్. అన్నాదమ్ముల్లాగా గంగా జమున తహజీబ్ అని పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు ఏదైతే చెప్తారో అదే పద్ధతుల్లో ఈరోజు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా కలిసిమెలిసి అన్నాదమ్ముల్లాగా హైదరాబాద్ లో అందరం ఉంటా ఉన్నాం. ఒక్క చిన్న పంచాయతీ కూడా లేదు, గిల్లి కజ్జాలు పెట్టుకోలేదు, కెలికి కయ్యం పెట్టుకోలేదు. కేవలం అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈ 6.5 ఏళ్లు పనిచేస్తా ఉన్నాం. ఆనాడు మనం వచ్చినాడు నీళ్లకు కష్టం ఉండే, తాగునీటికి కొన్ని ఏరియాల్లో హైదరాబాద్ లో వారానికి ఒకసారి నీళ్లు, ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే 10 రోజులకు ఒకసారి నీళ్లు, ఇంకో కొన్ని ఏరియాల్లో అయితే 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో నీళ్ల వసతి బాగా చేసి కనీసం రోజు తప్పించి రోజు నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు గెలిపిస్తే మీ ఆశీర్వాదం మాకు ఇస్తే ప్రతిరోజు తాగునీరు అందించే బాధ్యత మాది, టిఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కరెంటు విషయంలో ఎంత ఇబ్బంది ఉండేనో, ఎంత గోస ఉండేనో నాకంటే బాగా మీకే తెలుసు. మధ్యాహ్నం ఒక అర్ధ గంట పండుకుందామంటే పంకా తిరగదు, కరెంటు ఉండదు. పరిశ్రమకు పోయి పని చేద్దామంటే పరిశ్రమకు వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు, అక్కడ కూడా పరిశ్రమ నడిచే పరిస్థితి లేదు. కార్మికులు రోడ్ల మీద పడ్డ పరిస్థితి. చిన్న చిన్న జ్యూస్ సెంటర్లు నడుపుకునేటోళ్ళు, చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లు నడుపుకునేటోళ్ళు వాళ్ళ అవస్థలు చెప్పరాదు. అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు ఇన్వర్టర్లు పెట్టుకొని, జనరేటర్లు పెట్టుకొని నెలకు 5,000, 6,000, 7,000 డీజిల్ ఖర్చులకే ఖర్చు పెట్టుకునే దుస్థితి. ఇది ఆనాటి మాట. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త. వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం కరెంటు నీళ్లు మాత్రమే కాదు, ఈరోజు హైదరాబాద్ లో ఏం చేసినామంటే మా బోరబండకి పోయినా, రేమత్ నగర్ కి పోయినా, ఎర్రగడ్డకి పోయినా, ఎక్కడికి పోయినా ప్రతి గల్లీలో కూడా ఈరోజు మీకు సీసీ కెమెరాలు కనబడతా ఉన్నాయి. ఎక్కడికి పోయినా పేదవాడికి ఆకలైతే పువ్వబెట్టే అన్నపూర్ణ సెంటర్ కనబడుతున్నది. బస్తీలో ఉన్న మా పేదన్నలకు, మా అక్క చెల్లెలకు సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు 350 పెట్టుకున్నాం. బ్రహ్మాండంగా ఈ రకంగా ఎల్ఈడి లైట్లు గాని చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. అన్నిటికీ మించి పంచాయతీలు లేకుండా శాంతియుతంగా ఒకరితో ఒకరం కలిసి మెలిసి ముందుకు పోతా ఉన్నాం. మరి ఈరోజు ఎన్నిక రాగానే, ఒక ఎలక్షన్ రాగానే 4 ఓట్ల కోసం, 4 సీట్ల కోసం కొంతమంది మనతో కెలికి కయ్యం పెట్టుకొని ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా ఆలోచన చేయండి. పెద్దవాళ్ళుంటే 65 ఏళ్ల పైబడి ఉంటే వాళ్లకు బ్రహ్మాండంగా ఆసరాగా 2,000 రూపాయల పెన్షన్లు, వికలాంగులైతే 3,000 రూపాయల పెన్షన్లు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో మీకు వస్తున్నాయా లేవా ఒకసారి ఆలోచించండి. అదే రకంగా ఆడబిడ్డ కాన్పుకొస్తే కేసీఆర్ కిట్టు బ్రహ్మాండంగా మీ చేతిలో, మీ మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడకూతురు పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ తో సహా ఇస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి లాభం జరిగిందా లేదా? 1,00,000 పట్టాలు హైదరాబాద్ లో 58, 59 జీవో కింద ఇచ్చినమా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఇన్ని మంచి పనులు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతుంటే ఒక ఆయన వచ్చినాడు ఇవాళ కేంద్రం నుంచి, కేంద్ర మంత్రి గారు ప్రకాష్ జవడేకర్ గారు. ఆయన వచ్చి కేసీఆర్ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ విడుదల చేసిపోయినాడు. కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది ప్రజలకని చెప్పి ఓ ఛార్జ్ షీటో ఏదో విడుదల చేసిండు. నేనైతే ఒకటే అనుకున్నా, హైదరాబాద్ లో ఇంటింటికి మనం చెత్తబుట్టలు ఇచ్చినాం. ఒక ఆకుపచ్చ రంగు చెత్తబుట్ట,
ఒక నీలం రంగు చెత్తబుట్ట ఇచ్చినమా లేదా? ఇచ్చిండ్రా? వాడుతుండ్రా లేకపోతే బియ్యం పప్పులు పోసి మంచిగా పెట్టిండ్రా? వాడతలేరు. నాకు ఎరికే. నేనేమంటున్నా అంటే ఆ పెద్ద మనిషి వచ్చి కేసీఆర్ గారిని అడ్డమైన తిట్లు తిట్టిపోయింది. ఏదో ఛార్జ్ షీటో మన్ను షీటో వేసిపోయింది. నాకైతే ఒకటే అనిపించింది, ఆ ఛార్జ్ షీట్ అనేది ఆ చెత్తబుట్టలు వేసేందుకు కూడా పనికిరాని ఛార్జ్ షీట్ అని మాత్రం అనిపించింది. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు వేయాలో ఛార్జ్ షీట్ కేసీఆర్ ప్రభుత్వం మీద? గల్లీ గల్లీలో ఈరోజు బస్తీ దవాఖానాలు పెడుతున్నందుక, సీసీ కెమెరాలు పెట్టి 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ ను సురక్షితంగా ఉంచినందుక, అన్నపూర్ణ సెంటర్ పెట్టి పేదవాడి ఆకలి తీర్చినందుక, ఆసరాతో పెద్ద మనుషులకు అండగా నిలబడ్డందుక ఎందుకు వేయాలని నన్ను అడుగుతున్నా. ఇంకా ఆ మాటకొస్తే ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద మనిషి 6-6.5 ఏళ్ల కిందట ఢిల్లీలో పెద్ద పదవి కావాలని చెప్పి ఒక మాట చెప్పిండు అందరికీ దేశంలోని పేదవారికి. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడంటే, మీరందరూ జీరో అకౌంట్లు తెరవండి బ్యాంకుల్లో, ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు మీకు 15 లక్షల రూపాయలు ఎవరికైనా వచ్చినాయి? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ వెనక ఆ అన్నకు వచ్చినట్టున్నది. ఒక్కరికి వచ్చినాదే? రాలేదా? రానోళ్ళు ఒకసారి శైలి అవ్వటం చూద్దాం. ఎవరెవరికి 15 లక్షలు రాలేదో వాళ్ళు లేవట్టు అంటే మీ అందరికి వచ్చిందా ఇక్కడ? अरे वाह, आप लोगों को मिला क्या? हमारे को तो नहीं मिला भाई, आप किसी को मिला? మరి 132 కోట్ల మందిని మోసం చేసిన మీద ఎన్ని ఛార్జ్ షీట్లు వేయాలి? 132 కోట్ల ఛార్జ్ షీట్లు వేయాలి. ఏమన్నాడు ఆ పెద్ద మనిషి ఢిల్లీలో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 6 ఏళ్ళైంది. 6 × 2 12 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? రాలే. మరి 12 కోట్ల ఛార్జ్ షీట్లు వేయన్నా? నల్లధనం తెస్తా అని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేసిండు. వచ్చిందా నల్లధనం? ఏమేమో చెప్పిండు, నల్లధనం తెస్తాం, టెర్రరిస్టులను తెస్తాం, తెస్తాం అని చెప్పిండు. అయ్యిందా? ఛార్జ్ షీట్ల మాటకే వస్తే, ఛార్జ్ షీట్లు కాదు, మీ ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎఫ్ఐఆర్ వేసి మిమ్మల్ని లోపలేసిన తప్పులేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చేసిన మోసాలకు, మీరు చేసిన ద్రోహాలకు ప్రజలకు లోపలేసిన తప్పులేదు మిమ్మల్ని. ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంత గైర్ జిమ్మేదారి మాటలంటే, నిన్నయాలు ఒక ఆయన కొత్త ఆయన మోపైండి, ఎంపీ అటు ఆయన చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నాడు. పిల్లగాన్లకు చెప్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. పిల్లగాన్లు మీరు రాంగ్ రూట్ లో బండి నడుపుకుని ఏం కాదు, చాలా పడితే నేను చూసుకుంటా అంటుండు. ట్రిపుల్ రైడింగ్ 4 రైడింగ్ చేసినా నేను చూసుకుంటా అంటుండు. మందు కొట్టి బండి నడిపినా పర్వాలేదు నేను చూసుకుంటా అంటుండు. ఇవా నేర్పేది పిల్లలకు? దబ్బనెవడన పులగాడు ఆయనతో పడి కాలో చేయో విరగొట్టుకుంటే, ఎవరైనా చచ్చిపోతే ఎవరది బాధ్యత? నీదా? చాలాను కట్టద్దు అంటాడు ఎవడన్నా బుద్ధినోడు. ఇదే ఇంత నీచమైన చిల్లర రాజకీయం. దీని మీదకెళ్ళి ఇంకొక్కటే తెలుసు వాళ్ళకు, మందు హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి. ఎట్లన్నా చెప్పి 4 ఓట్లు కావాలంటే హైదరాబాద్ పచ్చగుండొద్దు, ప్రశాంతంగా ఉండొద్దు అనేది వాళ్ళ ఆలోచన. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి ఎప్పుడు కష్టం వచ్చినా మీకు అండగా ఉన్నామా లేదా ఆలోచన చేయండి. కరోనా కష్టం వచ్చినప్పుడు, లాక్డౌన్ అయినప్పుడు ఇంటింటికి బియ్యంతో పాటు 1500 రూపాయలు ఇచ్చింది నెలకు కేసీఆర్ ప్రభుత్వమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదే రకంగా మొన్న వరదలు వస్తే హైదరాబాద్ లో బ్రహ్మాండంగా 6.5 లక్షల మందికి 10,000 రూపాయల చొప్పున వరద సహాయం చేయలేదా కేసీఆర్ ప్రభుత్వం? దానికి అడ్డం పడ్డది ఎవరు? మనం సహాయం చేస్తుంటే ఎవరు అడ్డం పడ్డారు? ఎవరు వినబడతలేదు? ఎవరు అడ్డం పడ్డారు? మళ్ళా వాళ్ళే సిగ్గు లేకుండా ఇవాళ ఏమంటున్నారు, మాకు ఓటేయండి జిహెచ్ఎంసీలో 25,000 రూపాయలు ఇస్తామట. 10,000 ఇస్తే ఆపినోడు 25,000 రూపాయలు ఇస్తాడా? అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? ఆలోచన చేయండి, ఆగం కాకండి. నేను అడుగుతున్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను, చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు నిబద్ధత ఉంటే, పేదలకు ఏమైనా చేయాలన్న ప్రేమ ఉంటే ఈ పైసలు మేము వద్దన్నమా? 6.5 లక్షల మందికి, 6 లక్షల మందికి టీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున 650 కోట్లు ఇచ్చింది. ఇంకెవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా బరాబర్ ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ఇప్పటికే చెప్పింది. నేను మీ అందరికి అందుకే చెప్తున్నా, నిజంగా నీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీలో నియతుంటే, మీకు నిజంగానే ప్రేమ ఉంటే పేదలంటే, రేపటి నుంచే 25,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి మేము కూడా నీతో పాటు సపట్లు కొట్టమంటే సపట్లు కొడతాం, దీపాలు పెట్టమంటే దీపాలు పెడతాం, పల్లెలు పట్టుకొని కొట్టమంటే కొడతాం, డాన్సులు చేయమంటే డాన్సులు కూడా చేసి మా పేద ప్రజల తరఫున మీకే చేయగొడతాం. అవి ఏవి చెయ్యరు. ఇంకొక మాట కూడా చెప్పాలి. 6 ఏళ్లలో ఒక్క మాట అడగండి, బీజేపీ నాయకులు మీ శ్రీరామ్ నగర్కి వచ్చినా,
రేమత్ నగర్కి వచ్చినా ఎర్రగడ్డకు వచ్చినా ఎక్కడికి వచ్చినా బోరబండకు వచ్చినా అడగండి, నిలదీయండి. ఏమిచ్చింది నీ బీజేపీ హైదరాబాద్ కి? ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు అని అడగండి. ఈ 6 ఏళ్లలో ఒక్క బుడ్డ పైసా, ఒక్క రూపాయి పని కేంద్ర ప్రభుత్వం ఏమన్నా హైదరాబాద్ లో చేసిందా? మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు, అడగండి, నిలదీయండి. ఏం చేసిండ్రు మీరని అడగండి. మాట్లాడితే వాళ్ళు ఒకటి అంటారు, ఏమంటారంటే మేము చాలా ఇచ్చినాం పైసలు, అన్నిట్లలో మాది ఉందంటారు. నేనేమంటున్నా అంటే ఒక్క మాట మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడున్న పెద్దలు కూడా అర్థం చేసుకోవాలి, మా ఆడబిడ్డలు ముఖ్యంగా జాగ్రత్తగా వినాలి. ఈ 6 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు, మేము, మనందరం, మీరు ఉప్పు కొన్నప్పుడు, పప్పు కొన్నప్పుడు, పేస్ట్ కొన్నప్పుడు, బ్రష్ కొన్నప్పుడు, ఏది కొన్నా, షాపుకు పోయి మందు కొన్నా, ఏది కొన్నా అందులో పన్నులు కడుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి. కేంద్రానికి మనందరం తెలంగాణ రాష్ట్రం నుంచి 6 ఏళ్లలో కట్టిన పన్నులు 2,72,000 కోట్లు. మరి 6 ఏళ్లలో కేంద్రం నుంచి మనకు వచ్చింది ఎంత? 1,40,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటాన కూడా ఇంకకు రాలే. మరి సొమ్మెవలది, సోకెవలది? తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాలను సాదుతూ మళ్ళీ ఇక్కడేందో ఇచ్చినట్టు పోజు కొడుతున్న బీజేపీ నాయకులను నిలదీయండి, అడగండి. ఏం చేసిండ్రు హైదరాబాద్ కని అడగండి. ఏం చేసిండ్రు అని మాత్రమే కాదు, గెలిపిస్తే ఏం చేస్తావు హైదరాబాద్ కు అది కూడా చెప్పమని అడగండి. ఒక ఆయన అంటాడు, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ. ఏది పడితే అది నోటికి ఎంత వస్తే అంతే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళని అడగండి, మరి ఎందుకు ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం? మీరు చూసినారు, హైదరాబాద్ లో వాన పడ్డది, మేం తిరిగినాం కాలనీలలో, గల్లీలలో, నేను, గోపి, మన బాబా అందరం తిరిగినాం. కంటైన్మెంట్ జోన్లలో కరోనా వస్తే కంటైన్మెంట్ జోన్లు తిరిగింది మనం. ఇల్లు ఎవరన్నా కలవడ్డారా? మీకు ఎక్కడన్నా పొరపాటున ధైర్యం చెప్పిండ్రా ప్రజలకు? చెప్పలే. ఇలా వాళ్ళు మాట్లాడతారు, ఏదో చేసినట్టు మాట్లాడతారు. అడగండి, నిలదీయండి. కర్ణాటకలో వరదలు వచ్చినాయి, గుజరాత్ లో కూడా వరదలు వచ్చినాయి. కర్ణాటకలో వరదలు వస్తే అక్కడి ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే
కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవ అన్నగారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, 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 పక్కనుడు పద్ధతి గుండెల గుమ్ములు పెట్టాలి. ఎట్లా కారు చూడు జోరు చూడు మావా కారుతున్న పీడే చూడు. అవునా కదా, అవునా కదా, కారు చూడు జోరు చూడు మావా కారుతున్న పీడే చూడు. ఈ హైదరాబాద్ లో గల్లి గల్లిన తెలంగాణ జెండెగరేద్దాము. అంతేనా కదా? కాబట్టి మన అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి మన ప్రియతమ నాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది పిలిస్తే పలికినటువంటి నాయకురాలు అక్క ఈనాడు కార్పొరేటర్ అభ్యర్థిగా 91 డివిజన్ లో కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. కాబట్టి మన అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ పెద్దల గౌరవనీయులు ఈనాడు యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఇచ్చిన పెద్దలకందరికీ ఇదే మా స్వాగతం. తెలంగాణ ఉద్యమాలు వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి కొద్ది సేపట్లోనే మన ప్రియతమ నాయకుడు అదేవిధంగా మన కేసీఆర్ గారు వదిలినటువంటి బాణం మన తారక రామారావు కేటీఆర్ సార్ గారు ఇంకొద్ది సేపట్లో కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఆ గులాబీల జెండలన్నీ కూడా గుంపు గుంపుగా కదిలి మన యొక్క గులాబీ జెండ చూసి పక్కోనికి గుబులు కొడుతుంది. ఏమో చేస్తుంది, ఏమో చేస్తున్నారు, మా పని ఇంకా అయిపోయినట్టే, మళ్ళీ ఆడ మాట్లాడమని వాళ్ళకి ఒకటే దడ ముట్టుకున్నారు. అందుకే మేము అంటున్నాం, ఎహిరమా మహాబోరాగులయ్యా కారు గుర్తు కోటేద్దాము,
గల్లీన తెలంగాణ జెండెగరేద్దాము రైట్ ఎయిర మామా బోరగులయ్య కరుగుతూ తోటేద్దాము హైదరాబాదు గల్లి గల్లీలో అసలైన దండ మీదే ఉంది. జెండాలు పట్టుకొని జెండాలు పైకెత్తి చిన్న జెండా దించకుండా జై తెలంగాణ అంటే పక్కన ఉన్నటువంటి ప్రత్యర్థి గుండెలు దుగులు పుట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. కాబట్టి ఓటర్ మహాశయులారా, ఈనాడు జరుగుతున్నటువంటి ఈ కార్పొరేట్ ఎలక్షన్ లో మన ప్రియతమ నాయకురాలైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెళ్లిది ఈనాడు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈనాడు కారు గుర్తు చేతబట్టి బరిలో నిలుస్తున్నారు. కాబట్టి మన అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అక్కగారిని అత్యధిక మెజార్టీతో గెలిపేయవలసిందిగా ఓటరు మహాశయులందరికీ పేరుపైన మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈనాడు 91వ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈ కారు గుర్తు చేతబట్టి మన మంచి బాగులు కోరేటువంటి అక్కగారు ఈనాడు బరిలో నిలిచినారు.
కాబట్టి మన అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అక్కగారిని అత్యధిక మెజార్టీతో గెలిపేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఓటర్ మహాశయులకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఆ సంక్షేమ పథకాలని ప్రజలకు చేరువేయాలి. ప్రజలు మంచిగా ఉంటే రాష్ట్రం మంచిగా ఉంటుంది, రైతన్న మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఏ ఒక్క రైతన్న కట్లో కన్నీళ్లు చూడొద్దని ఈనాడు రైతు బంధు పథకం అని ప్రవేశపెట్టి ప్రతి రైతుకు ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి, మన ప్రభుత్వం ఏం చేస్తుంది? పని చేసేటానికి పట్టం కట్టండి, అభివృద్ధి చేసేటానికి ఓటేయండి, మాయ మాటలు నమ్మొద్దని మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు హైదరాబాద్ నడిబొడ్డులో 24 గంటలు పట్ట పగులు లేక ఈ లైట్ ఉన్నామంటే దానికి కారణం ఎవరు చెప్పాలి? కేసీఆర్ గారు. ఎందుకంటే చీకట్లో నలుగుతున్నట్టు నా ప్రజలు, నా తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా ఇబ్బందులు పడద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, ఆ వెలుగుల్లో నా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని 24 అవర్స్ 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు హాస్పిటల్కి వెళ్ళి, దవాఖానాకి వెళ్ళి డాక్టర్లు లేక ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక, వాళ్ళ కష్టాలు చూడలేక, వాళ్ళ యొక్క ఉన్నటువంటి బాధ చూడలేక అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆ కుములుతున్న ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ పెట్టి వాళ్ళని ఆదుకున్నటువంటి గంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అన్ని గుర్తించుకోవాలి మనం ఒకసారి. అట్లాగే ఈనాడు పెళ్లి వేయలేక ప్రతి తల్లిదండ్రి ఇంట్లో ఆడపిల్ల ఉందంటే గుండె మీద బరువు లేక ఆలోచన చేస్తారు. ఆ ఆడపిల్లలు ఎవరు, ఆ తల్లిదండ్రులు ఎవరు బాధపడతారన్న ఆలోచనతోని కళ్యాణ లక్ష్మి అనే ఒక పథకాన్ని చేపట్టి ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఆ యొక్క ఆడబిడ్డకు పెద్దన్నగా తండ్రిగా నిలబడేటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈనాడు ఆడపిల్ల బయటకు పోయిందంటే కొన్ని ప్రభుత్వాల కాలాలలో ఆడపిల్ల బయటకు పోయిందంటే మళ్ళీ ఇంటికి వచ్చిన నమ్మకం లేకుండా పోయింది. అట్లాంటి పరిస్థితిలో ఫ్రెండ్లీ పోలీస్ అనే ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి ఏ ఒక్క ఆడపిల్లకు అన్యాయం జరిగినా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా ఎన్నికౌంటర్ చేయడానికి కూడా వెనకాడకుండా ఈనాడు మహిళలకు అండగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. మనం అన్ని ఆలోచన చేయాలి. కాబట్టి ఈనాడు గుంతల్లో రోడ్లు గుంతలు మిట్టలుగా ఉండి వాహనదారులు ఇబ్బంది పడుతుంటే ఆ పట్టణాలలో పల్లల్లో ఎవరు కూడా ఇబ్బంది పడదని ఆలోచన చేసి హైదరాబాద్ పట్టణంలో హైవే రోడ్ వేపించి ఈనాడు గుంతలు చేయకుండా చేసినటువంటి ఈ యొక్క హైవే దాడి చేసినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మన అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి ఇంకా ఈ సంక్షేమ పథకాలని ప్రజలకు చేరాలంటే, అందుబాటులో రావాలంటే, అందరూ క్షేమంగా ఉండాలంటే కారు గుర్తుపై ఓటేసి మన యొక్క ప్రియతమ నాయకురాలైనటువంటి ఈనాడు 91 డివిజన్ లో కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కారు గుర్తు చేతబట్టి బరిలో నిలుస్తున్నారు. కాబట్టి మన అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేవలసిందిగా ఓటర్ మహాశయులకు అందరికీ చేర్చిన మరొకసారి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ అందరాలి, జై తెలంగాణ. అన్న అందరూ కూడా జర సేపు ఓపిక పట్టే, మన సార్ కూడా దగ్గరలో ఉన్నాడంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరందరూ కూడా కలిసి మన విజయక్క గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మన యొక్క నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ తెలంగాణ రాష్ట్రంకై ప్రాణమిచ్చిన ఓ అమరులారా, అందుకోటి వందనాలు, కన్నీటి జోహార్లు. ఓ కమురు వాసనల సాక్షిగా గల్లి గల్లిలో మన విజయకను గెలిపించుకుందా. కాబట్టి వాళ్ళను యాదిలో తెలుసుకొని మనమందరం కూడా టీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటేసి
అక్కను మెజార్టీతో గెలిపించుకుంటారని ఆశిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగాదారిలో పోరు నడిసెనో నగాదారిలో. తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగాదారిలో పోరు నడిసెనో నా పల్లెలో. తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగాదారిలో పోరు నడిసెనో తెలంగాణలో. తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగాదారిలో పోరు నడిసెనో నా పల్లెలో. ఆపత్తు ఎవరంటే శంకరుడే నగాదారిలో జనబాంధవుడే నగాదారిలో. ఆపత్తు ఎవరంటే శంకరుడే నగాదారిలో జనబాంధవుడే మన పల్లెలో. నొంట కిలో మీద మన జెండా ఎగిరినట్టు, మన జెండా ఎగిరినట్టు, మన జెండా ఎగిరినట్టు. చార్మినారు వంటి నిండా కొత్త రంగులు పూసినట్టు, కొత్త రంగులు పూసినట్టు, కొత్త రంగులు పూసినట్టు. ఊరగిరి కిల్లామరో అడుగు పెరిగి ఎదిగినట్టు, అలు పెరిగి ఎదిగినట్టు, అలు పెరిగి ఎదిగినట్టు. కిల్లావారు కల్లు చుట్టూ కోట గోడలు దాటినట్టు, కొత్త వేసినట్టు, కొత్త వేసినట్టు. అమరుల స్థూపాల నుండి కాంతి నింపెనో నగాదారిలో, వెలుగు నింపెనో తెలంగాణలో. చీకటి మన పల్లెల పొదే ఒడిసెనో నగాదారిలో, పోరు నడిసెనో నా పల్లెలో. తెలంగాణ పల్లెలల్ల పొదే ఒడిసెనో నగాదారిలో, పోరు నడిసెనో తెలంగాణలో. తెలంగాణ పల్లెల పొదే ఒడిసెనో నగాదారిలో, పోరు నడిసెనో నా పల్లెలో. నాగార్జున సాగరము నీళ్లు పొంగి తాగినట్టు, నీళ్లు నింగి తాగినట్టు, నీళ్లు నింగి తాగినట్టు. నాగార్జున సాగరులో నీళ్లు పొంగి తాగినట్టు, నీళ్లు నింగి పొంగినట్టు, నీళ్లు నింగి పొంగినట్టు. శ్రీరామ సాగరము శివమెత్తి ఆడినట్టు, శివమెత్తి ఆడినట్టు, శివమెత్తి ఆడినట్టు. తప్పల్లి ఎల్లపల్లి మత్తడి వడి తుంగినట్టు, మత్తడి తడి తుంగినట్టు, మత్తడి తడి తుంగినట్టు. దూరాల దేవాదుల ధూముధాములాడినట్టు, ధూముధాములాడినట్టు, ధూముధాములాడినట్టు. కళ్ళు కళ్ళ కంటి పాప వేల నిలిసెనో నగాదారిలో, నిన్ను గెలిచెనో తెలంగాణలో. ఇంకక్కడ పల్లెలల్ల పొదే ఒడిసెనో నగాదారిలో, పోరు నడిసెనో తెలంగాణలో. తెలంగాణ పల్లెలల్ల పొదే ఒడిసెనో నగాదారిలో, పోరు నడిసెనో తెలంగాణలో. తెలంగాణ పల్లెలల్ల పొదే ఒడిసెనో నగాదారిలో, పోరు నడిసెనో తెలంగాణలో. కానీయ కాకనీయ తుకతుకమని మురికినట్టు, తుకతుకమని మురికినట్టు, తుకతుకమని మురికినట్టు. విద్యార్థులు వేదాలు పిల్లిని వలికించినట్టు, పిల్లిని వలికించినట్టు, పిల్లిని వలికించినట్టు. కానీయ కాకనీయ తుకతుకమని మురికినట్టు, బుడబుడమని మురికినట్టు, బుడబుడమని మురికినట్టు. విద్యార్థులు వేదాలు పిల్లిని వలికించినట్టు, పిల్లిని వలికించినట్టు, పిల్లిని వలికించినట్టు. పరాయోని పరిపాలన శిరస్సును ఖండించినట్టు, శిరస్సును ఖండించినట్టు, శిరస్సుని ఖండించినట్టు. 40 ఏళ్ల ఆరాటం ఆకలి మెట్టెక్కినట్టు. ఇప్పుడే మన ప్రియతమ నాయకుడు మన కేసీఆర్ గారు వదిలినటువంటి బాణం పెద్దలు గౌరవనీయులు మన కల్వకుంట్ల తారక రామారావు గారికి కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి చేస్తున్నటువంటి పెద్దలకందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే రావస్తున్నటువంటి మన కల్వకుంట్ల ముద్దుబిడ్డ కేటీఆర్ గారు దగ్గరికి విచ్చేసారు కాబట్టి ఓటర్ మహాశయులారా, పార్టీ కార్యకర్తలారా,
అభిమానులారా, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ జిఎస్ఎంసీ ఎన్నికల్లో మన అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయవలసిందిగా ఓటు మహాశయులకందరికీ చేర్చేన మరొకసారి చేస్తూ గుంపు గుంపు సింతల్ల గుంపు సింతల్ల గుంపు సింతల్ల గుంపు సింతల్ల గుంపు సింతల్ల గుంపు సింతల్ల ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ
అందరికీ పేరు మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఈనాడు 91వ డివిజన్ లో కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి మన అక్కగారు విజయరెడ్డి అక్క గారిని మా కారుపై ఓటేసి అక్కగారిని అత్యధిక మెజార్టీతో గెలిపేయవలసిందిగా ఓటరు మహాశయులకందరికీ పేరు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెళ్లిది పిలిస్తే పలికేటువంటి నాయకురాలు అక్క ఆపదంటే అర్ధరాత్రైన నేనున్నానంటే పలికేటువంటి ఈనాడు మన అసెంబ్లీ టైగర్ టీజేఆర్ గారి ముద్దు బిడ్డైనటువంటి ఈనాడు మన అక్కగారు విజయరెడ్డి అక్క గారు కారు గుర్తు చేత బట్టి బల్లో నిలుచున్నారు. ఓటరు మహాశయులారా మన అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా ఈ గులాబీ జెండాల దండు ఎప్పటి గుడంగా ఎత్తిన జెండా తీసకుండా ఆ యొక్క వేసేటువంటి ఓటు కారు గుర్తుపై ఓటు అన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. జై తెలంగాణ. హలో వెహికల్ కి దారి ఇవ్వండి. వెనుక పంపించండి. ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది, వెనుక పంపించండి. ఈ వెహికల్ తీపియండి అమ్మా, ట్రాఫిక్ వాళ్ళు ఈ వెహికల్ తీపియండి, ముందుకు రమ్మని చెప్పు. ఈ వెహికల్ కూడా అడ్డం ఉంది ఇక్కడ.
अमन 30 के भी ओके हो क्या? अभिलाष मैट्रिक्स कौटी ఉండని 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 ఏమనకు ఏమనకు బాబు కొంచెం లైట్లో కానీ డీసీ ముందర పోనీ అబ్బా కొద్దిగా ఆ డీసీ ముందు పోనీ లైట్ ముంగడ పోనీ కొంచెం ముందు పోనీ కొద్దిగా ఓకే లైట్ వ్యాన్ ఆపు బాబు లైట్ వ్యాన్ ఆపు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం మరి ఈరోజు ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర జరిగే చౌరస్తలో జరిగే మరి తెలంగాణ రాష్ట్ర సమితి మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్ మీటింగ్ కు వచ్చేసిన గౌరవ పెద్దలు మన రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. హలో थोड़ा सामने ले बोलो అన్నా ముంగట తీసుకోవాలి పబ్లిక్ ఆడ ఉంది ఈ లైట్ బండి ముంగట తీసుకోండి బాబు. జై తెలంగాణ అందరు చేతలెత్తి చెప్పాలి భయ్. జై తెలంగాణ కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు లైట్ వ్యాన్ ఆపు. స్థానిక కార్పొరేటర్ మరి విజయారెడ్డి గారు మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు. ఒకటో తేదీ నాడు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజయారెడ్డి గారు మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి కల్పన సంగీత యాదవ్ గారు మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు. చేతులు జోడించి ఒకటో తేదీ నాడు అత్యధిక మెజార్టీతో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని. అదేవిధంగా హేమలత యాదవ్ హిమాయత్ నగర్ నుండి వారు కూడా మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు. చేతులు జోడించి ఒకటో తేదీ నాడు మీ అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాట్లాడు. మరి ఇప్పుడు మన అభిమాన నాయకుడు మన యువ నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. మాట్లాడుతూ తొందరపడకు మహేందర్ తొందరపడకండి మహేందర్ గారు
తొందరపడకండి బ్రదర్ వాళ్ళని ఏమనకండి పోలీసు వాళ్ళు దయచేసి వాళ్ళని ఏమనకండి నేను మాట్లాడతా మహేందర్ భాయ్ నేను మాట్లాడతా గట్లా పిల్లల కూకోబెట్టు ఎందుకు అనవసరంగా లొల్లేందుకు అరే బ్రదర్ సిఐ గారు ఆ పిల్లల కూకోబెట్టు గౌరవనీయులు పెద్దలు ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు గౌరవనీయులు ఈరోజు మీ ఆశీర్వాదంతో తిరిగి కాబోయే ఖైరతాబాద్ కార్పొరేటర్ సోదరి శ్రీమతి విజయారెడ్డి గారు గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే హిమాయత్ నగర్ కార్పొరేటర్ హేమలత యాదవ్ గారు గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే సోమాజిగూడ కార్పొరేటర్ సోదరి వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలకి ఈరోజు ఖైరతాబాద్ లో జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన అన్నలకు తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెలకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా 5 ఏళ్ల కిందట జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాడు ఆనాడు మనం ఇదే సెంటర్లో మాట్లాడుకున్నాం నేను తమ్ముడు నువ్వు ఆడలు పెట్టి నీడలు పెడితే వణికిన పడుతుంది నువ్వు జర నా చెవులు పాటు చేయకావు 5 ఏళ్ల కిందట జిహెచ్ఎంసీకి ఎన్నికలకు వచ్చినాడు మనం ఇదే సెంటర్లో మాట్లాడుకున్నాం ఆనాడు మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ మీ దగ్గరికి పంపించిన అభ్యర్థులకి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి వారందరినీ కూడా గెలిపించి 99 సీట్లతో ఒక కొత్త చరిత్రను బల్దియాలో సృష్టించింది మీరు రాసింది మీరు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఈరోజు ప్రజల ముందుకి కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చినారు మరి 5 ఏళ్లలో టీఆర్ఎస్ కు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ఏం చేసింది ఏం చేయలేదు ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ఒకసారి దయచేసి గుర్తు రాష్ట్రం ఏర్పడే నాడు ఎన్ని మాటలు ఎన్ని రకాల పుకార్లు ఎన్ని రకాల ప్రచారాలు ఆనాడు ఉండేనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటే ఉండదని ఒక ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పంచాయతీలు ఉంటాయి ఆంధ్ర తెలంగాణ గొడవ ఆంధ్ర రాయలసీమ గొడవ ఇట్లా రకరకాల పంచాయతీలు హైదరాబాద్లో కొత్త పెట్టుబడులు కొత్త కొలువులు కాదు ఉన్న ఉద్యోగాలే పోతాయి ఉన్న పెట్టుబడులన్నీ పోతాయని ప్రచారాలు చేయడం జరిగింది కానీ ఈరోజు 6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ఎట్లున్నదో హైదరాబాద్లో పని జరిగిందో లేదో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకనాడు హైదరాబాద్లో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే కొన్ని ప్రాంతాలు కొన్ని గల్లీలు ఉండేది కొన్ని బస్తీలు ఉండేది కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండంగా మంచినీళ్ళ వసతిని బాగు చేసుకున్న తర్వాత కనీసం రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం కరెంటు విషయంలో ఎంత గోస ఉంటుండేనే ఒకనాడు 6 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలోచన చేయండి ఎప్పుడు ఉంటుందో తెలియదు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల కరెంటు ఇళ్లకు కానీ ఇండస్ట్రీకి కానీ అదే రకంగా అన్ని కార్యక్రమాలకు వ్యవసాయానికి కానీ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం జూస్ సెంటర్లు కానీ జిరాక్స్ సెంటర్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఆనాడు ఇన్వర్టర్లు పెట్టుకొని జనరేటర్లు పెట్టుకొని వందల వేల రూపాయలు నెలకు అందులో డీజిల్ కోసమే ఖర్చు చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఆ అవస్థ తప్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క మాట మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కరెంటు కష్టం పోయింది తాగునీటి తన్లాట పోయింది హైదరాబాద్లో ఈరోజు ఆకలైతే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అన్నపూర్ణ సెంటర్ల ద్వారా వచ్చింది పేదవాడికి సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు వచ్చినాయి వాటితో పాటు గల్లీ గల్లీలో ఈరోజు సీసీ కెమెరాలు ఎల్ఈడి లైట్లు బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ 5 లక్షల పైసలకు సీసీ కెమెరాలు పెట్టుకున్నాం బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం ఇంకా పేదవారికి సంబంధించి 1-2 కాదు సంక్షేమ కార్యక్రమాలైతే బ్రహ్మాండమైన కార్యక్రమాలు పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,116,000 రూపాయలు బ్రహ్మాండంగా ఇచ్చుకోవడం జరుగుతున్నది కాన్పైతే కేసీఆర్ కిట్టు పిల్లగాడు చదువుకుంటా అంటే గవర్నమెంట్ బడికి పోతే సన్న బియ్యం లేదా రెసిడెన్షియల్ పాఠశాలకు పోతా అంటే ఒక్కో పిల్ల మీద ఒక్కో పిల్లోడి మీద
1,116 ఖర్చు 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని కూడా ప్రభుత్వమే చూసుకొని పేద పిల్లలకు నాణ్యమైన విద్యా బుద్ధులు చెప్పిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ గత 5-6 ఏళ్లలోనే జరిగిన కార్యక్రమాలు. ఇవి మాత్రమే కాదు, హైదరాబాద్కు ఈరోజు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉన్నది కాబట్టి, ఇక్కడ ఎక్కడ ఎలాంటి పంచాయతీలు శాంతి భద్రతల సమస్యలు లేవు కాబట్టి కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, మన పిల్లలకు కొలువులు వస్తున్నాయి. కానీ ఈరోజు కొంతమందికి నచ్చలేదు, హైదరాబాద్ మంచిగుండు నచ్చలేదు. కలిసిమెలిసి హిందువులు ముస్లింలు ఉంటే కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. విడగొట్టాలే, ఎట్టి పరిస్థితుల్లో 4 ఓట్లు రాల్చుకోవాలంటే హైదరాబాద్ లో చిచ్చు పెట్టాలని చెప్పి ఇవాళ కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నదమ్ముల లెక్క కలిసి ఉండే, గంగా జమున తహజీబ్ లాగా కలిసి ఉండే హైదరాబాద్ సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇవాళ మిత్రులందరినీ, ఇక్కడికి వచ్చిన అక్కా జిల్లలను, అన్నదమ్ములను నేను ఒకటే అడుగుతున్నా, మనకేం కావాలి? ఈ హైదరాబాద్ కోట్లాది మందికి కన్న తల్లి లాంటి హైదరాబాద్, కడుపులో పెట్టుకొని పేదవారిని బ్రహ్మాండంగా చూసుకునే హైదరాబాద్. ఇటువంటి హైదరాబాద్ లో లేనిపోని పంచాయతీలు పెట్టుకొని, తెల్లారు లేస్తే లొల్లులు పెట్టుకొని, మళ్ళీ ఒకనాడున్న కర్ఫ్యూలు, ఒకనాడున్న టెన్షన్లు తెచ్చుకుందామా? ఆలోచన చేయండి. ఒకనాడు గతంలో నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కానీ మొన్ని మధ్య దాకా కూడా కానీ ఎన్నో రకాల బాధలు. కానీ ఈరోజు హైదరాబాద్ లో ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, ఆడపిల్లలను వేధించే ఆకతాయిలు లేరు, పోకిరీల పోకడలు లేవు, అల్లర్లు లేవు, మతకల్లోలాలు లేవు, కర్ఫ్యూలు లేవు, కాకరకాయలు లేవు. బ్రహ్మాండంగా ప్రశాంతంగా హైదరాబాద్ ఉన్నది. మరి ఇటువంటి హైదరాబాద్ ను చెడగొట్టుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, ఏం మాట్లాడుతున్నారు. వాళ్ళు మాకే ఓటేయండి అంటున్నారు. ఎందుకు వేయాలని అడగండి. 6 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వం ఢిల్లీలో, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది. ఇక్కడి నుంచి ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి. అడగండి కిషన్ రెడ్డి గారిని, 6 ఏళ్లలో ఏం తెచ్చినావు కిషన్ అన్న? హైదరాబాద్ కు, తెలంగాణకు ₹1 అన్నని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా చెప్పుమని నిలదీసి అడగండి, వదిలిపెట్టకండి. 6 ఏళ్లలో ఏమీ చేయనోనివి ఇప్పుడేం చేస్తావు మళ్ళా గెలిపిస్తే అని చెప్పి అడగండి. 2 ఏళ్లైంది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయి. ₹1 అన్న సికింద్రాబాద్ పార్లమెంట్కు తెచ్చిండా? ఒక్క పనన్నా చేయగలిగిండా? ఆలోచన చేయండి. ఇవాళ నన్ను అడిగితే నీ ప్రభుత్వం ఏం చేసింది 6 ఏళ్లలో హైదరాబాద్ కంటే, గల్లీ గల్లీ తీసుకుపోయి చూపెడతా. సీసీ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, కెమెరాలు కానీ, అండర్ పాస్లు కానీ, బ్రిడ్జులు కానీ, అదే రకంగా కొత్తగా వచ్చిన పరిశ్రమలు కానీ ఎన్నో చూపెడతా. ఒక్క పని చూపెడతారా కిషన్ రెడ్డి గారు? ఒక్కటంటే ఒక్క పని నీ ఎన్డీఏ ప్రభుత్వం హైదరాబాద్ బ్రష్ కొన్నప్పుడు, పేస్ట్ కొన్నప్పుడు ట్యాక్స్ కడతారు. మనం 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు. ₹1 కాదు, ₹2 కాదు, 2,72,000 కోట్లు 6 ఏళ్లలో కట్టినాం. మరి వాళ్ళు మనకేమిచ్చిండ్రు? తెలంగాణ రాష్ట్రానికి కేవలం 1,40,000 కోట్లు. అంటే ₹1 మనం ఇస్తే ఆటాన వాపసు వస్తున్నది. మన మీదికెళ్ళి పోజులు, మేము ఇది ఇచ్చినాం, అది ఇచ్చినాం. సొమ్మెవరిది, సోకెవరిది? ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన దానికంటే 1 పైసానన్న అదనంగా కిషన్ రెడ్డి గారు కానీ, ఈ బీజేపీ పార్టీ కానీ హైదరాబాద్కి ఇచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక మాట అడుగుతున్నాను నేను, ఎవరినన్నా మీరు చూసినరా గతంలో ఈ కరోనా సందర్భంగా లాక్డౌన్ అయినప్పుడు వీళ్ళు ఎవరన్నా కనబడ్డరా? ఎక్కడోళ్ళక్కడ ఇళ్లలో అన్నారు. అదే మేము ఇదే ఖైరతాబాద్ డివిజన్ లో కంటైన్మెంట్ జోన్లలో తిరిగింది మనం, కంటైన్మెంట్ జోన్లలో తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పింది మనం. కరోనా వచ్చినప్పుడు ఉన్నాం, వర్షం పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు అండగా నిలబడ్డం, మక్తా అంతా తిరిగినాం. కష్టంలో మనం ఉన్నాం, కన్నీళ్లు మనం తుడిచినాం, వరద సహాయం కూడా చేసినాం. 10,000 రూపాయల చొప్పున కొన్ని కుటుంబాలకు సాయం చేద్దాం పేదవారికి అనే ప్రయత్నం చేస్తే 650 కోట్ల రూపాయలు 6.5 లక్షల కుటుంబాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తే దానికి కూడా మోకాలడ్డం పెట్టినారు. దాన్ని కూడా ఆపినారు. ఆపిందెవరు?
వినబడతలేదు. ఆపింది ఎవరు? పేదోళ్ళకి సాయం చేస్తుంటే పేదోళ్ళ నోటికాడ బువ్వ గుంజుకున్నది ఎవరు? మళ్ళా వాళ్ళే ఇవాళ నరుకుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? 10,000 కాదు, మమ్మల్ని గెలిపిస్తే 25,000 ఇస్తామంటున్నారు. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అస్సలు కాడనట ఏమి ఇయ్యరట. మనం ఇచ్చేదేమో ఆపుతారట, కానీ వాళ్ళు ఇస్తారట. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇయ్యదలుచుకుంటే నియతుంటే ఇప్పుడే ఇయ్యొచ్చు, బరాబర్ ఇయ్యొచ్చు. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉన్నది. నేను వద్దంటలేను. మేము 6.5 లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున 650 కోట్లు పేదవారికి ఇచ్చింది. నీకు దమ్ముంటే కిషన్ రెడ్డి గారు మీ ప్రధానమంత్రి ఒప్పించి 6.5 లక్షల మందికి ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున రేపే విడుదల చేపి మళ్ళా నువ్వు సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, దీపాలు పెట్టమంటే దీపాలు పెడతాం, డాన్సులు చేయమంటే డాన్సులు కూడా చేస్తాం మా పేదవారి కోసం. అంతేగాని చిల్లర మల్లర రాజకీయాలు మాట్లాడితే వాళ్ళకి తెలిసింది ఒకటే, హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం కాదు తప్ప ఇంకేం తెలియదు. పచ్చగున్న హైదరాబాద్ లా చిచ్చు పెట్టాలి. ఇక నిన్నయాల ఇంకొక ఆయన మోపోయింది. ఇక ఆయన కొత్త కథలు చెప్తున్నాడు. ఏమంటాడు ఆయన? బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపీ గారు ఉన్నారు ఒక ఆయన ఏమంటాడు? హైదరాబాద్ లో పొలగాళ్ళందరినీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపుతుండ్రు. ఒక్కొక్క బండి మీద 4 దావా, బండి మీద మోటార్ సైకిల్ మీద 4 పోతే తప్ప వాళ్ళకి చలాన్లు ఎందుకు ఇస్తున్నట్టు ఆయన? బండి మీద 4 పోవన్నట, అడ్డం బడన్నట, తల వలగొట్టుకోవన్నట, మనం పట్టుకోవద్దట. ఇదేనా మీ నీతి? రాంగ్ రూట్ లో పోమంటుండు, మందు కొట్టి నడుపుమంటుండు బండి, చలాన్లు మాత్రం జిహెచ్ఎంసీ కడుతుందట. ఇక ఇట్లున్నది వీళ్ళ నీతి. బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ. ఇక మీరు ఏది అడిగితే అది ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, ఏది కావాలంటే అది ఇస్తారు వాళ్ళు. ఇట్లాంటి అడ్డమైన రాజకీయం చిల్లరమల్లర రాజకీయం కాదు. విషయం ఉన్నోడెప్పుడు విషయం గక్కడు. విషయం ఉంటే చెప్పు, విషయం గక్కుడు బంద్ చేయి. చెప్పు, ఏం చెప్పు? హైదరాబాద్కి ఏం చేసినావు 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పు. బరాబర్ లెక్కలతో సహా నేను మొన్ననే విడుదల చేసిన 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. దమ్ముంటే నీ మోడీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పు. దమ్ముంటే చెప్పు. మళ్ళా గెలిపిస్తే జిహెచ్ఎంసీలో గెలిపిస్తే ఏమిస్తావో చెప్పు. హైదరాబాద్ 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తావా నీ మోడీ గారిని అడిగి? చెప్పే దమ్ముందా? అదేది లేదు, ఏం లేదు. కెలుక్కోవాలి, పంచాయతీ పెట్టుకోవాలి, పచ్చటి హైదరాబాద్ లో నిప్పులు పోయాలి. నేను మీ అందరినీ దండం పెట్టి ఒకటే కోరుతున్నా. హైదరాబాద్ చల్లగా ఉంటేనే, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే ఇక్కడ 4 పెట్టుబడులు వస్తాయి, 4 కొలువులు వస్తాయి, మన పిల్లలకు తినేందుకు బోధ వస్తుంది. లేకపోతే హైదరాబాద్ ఆగమైతే తెలంగాణ ఆగమైతుంది. హైదరాబాద్ లో అగ్గి పెడితే హైదరాబాద్ కి ఆగది, మొత్తం మనందరినీ దహించి వేస్తుంది. ఇది మంచిది కాదు. ప్రశాంతంగా ఉండే పచ్చటి పొదరిల్లు లాంటి హైదరాబాద్ లో మతం పేరు మీద ఇంకో పేరు మీద చిచ్చు ఎవరు పెట్టినా ఊకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలని చెప్పి ఇక్కడున్న అన్నదమ్ములందరినీ నేను కోరుతా ఉన్నా. మొన్న ఆయన ధర్నా చేస్తా అన్నాడు. ధర్నా చేసుకో, తప్పేం లేదు. గుడికాడ ధర్నా చేస్తా అన్నాడు. చేసుకో గుడికాడ. మన ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చి ధర్నా చేయొచ్చు, రాడు. బిర్లా మందిర్ దగ్గర చేయొచ్చు, చెయ్యడు. తాడుబండ ఆంజనేయుల దగ్గర చేయొచ్చు, చేయడు. బల్కంపేట ఎల్లమ్మ దగ్గర చేయొచ్చు, చేయడు. కూకట్పల్లి చిత్తారమ్మ దగ్గర చేయొచ్చు, చేయడు. ఎక్కడ చేస్తాడు? చార్మినార్ల భాగ్యలక్ష్మి దగ్గర చేయాలి. ఎందుకు చేయాలి? చార్మినార్కి ఆడికి పోయి లొల్లి పెట్టుకోవాలి. ఏదన్నా చేసి తొండి పెట్టాలి, తొండి పంచాయతీ పెట్టి ఆగం చేయాలి. హైదరాబాద్ ను ఆగమాగం చేసి హిందువులు ముస్లింల మధ్యన పంచాయతీ పెట్టాలి. ఆ పంచాయతీలో 4 ఓట్లు 4 సీట్లు చంపుకోవాలి. ఈ లెక్క తప్ప పేదవాడికి అన్నం తినేందుకు ఏం చేస్తా? పేదవాడికి 4 ముద్దలు నోట్ల పోయేందుకు ఏమైనా చెప్తావా అంటే ఏమీ లేదు. ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు పొద్దున్నే ఢిల్లీకి వెళ్ళి ఇంకో పెద్ద మనిషి వచ్చిండు. ఆయన పేరు ప్రకాష్ జవడేకర్, కేంద్ర మంత్రి. ఆయననట టీఆర్ఎస్ పార్టీ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఛార్జీ షీట్ విడుదల చేసిండట. ఏం ఛార్జీ షీట్ అట అంటే మనం ప్రజలను మోసం చేసినామని ఛార్జీ షీట్ అట. మరిగా ఆ లెక్కకొస్తే నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మీద ఎన్ని కోట్ల ఛార్జీ షీట్లు వేయాలి? ఇక్కడున్న మా అక్కా చెల్లెళ్ళని అన్నదమ్ములని నేను అడుగుతున్నా. ఆ పెద్ద మనిషి, ఢిల్లీ పెద్ద మనిషి చెప్పిండా లేదా? బ్యాంక్ అకౌంట్లు తెరుగుండ్రి, ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తానడా లేదా? వచ్చినాయా ఎవరికన్నా 15 లక్షల రూపాయలు? అక్క నీకు వచ్చినాయి? ఇక్కడ రాలేదా? 15 లక్షల రూపాయలని నరికిండ్రు, 15 పైసలేలే. ఇలా వాళ్ళట ఛార్జ్ షీట్ అట. మనం 10,000 ఇస్తుంటే ఆపినోడు వాళ్ళు 15 లక్షలు ఇస్తారా? గంత పచ్చి మోసగాలు. మరి ఎన్ని కోట్ల ఛార్జ్ షీట్లు వేయాలి వాళ్ళ మీద? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.
మరి ఇప్పుడు 6 ఏళ్ళు అయింది వచ్చి 12 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? మరి 12 కోట్ల ఛార్జ్ షీట్లు వేద్దామా వాళ్ళ మీద? ఇక చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, కోట్ల ఛార్జ్ షీట్లు వేయాల్సి వస్తుంది. పచ్చి మోసగాళ్ళు, పచ్చి దగాకోర్లు, కేవలం మతం పేరు మీద రాజకీయం చేసే ఈ దుర్మార్గపు చిల్లర మల్లర పార్టీలను ఓటుతోని బుద్ధి చెప్పి డిసెంబర్ 1 నాడు మళ్ళొక్కసారి విజయారెడ్డి గారిని, మన సంగీత గారిని, హేమలత గారిని, ముగ్గురిని కూడా ఆడబిడ్డల్ని ఆశీర్వదించి బల్దియాకు పంపండి. పోయినసారి 5 ఓట్లతో మిస్ అయినాం సెంచరీ, ఆ జాంబాగ్లో 5 ఓట్లతో ఓడిపోయినాం, లేకపోతే సెంచరీ కొడదాం. ఈసారి మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే, హైదరాబాద్ ప్రజల దీవెన, ఖైరతాబాద్ గణపతి దీవెన ఉంటే తప్పకుండా సెంచరీ కొడదాం. కొట్టి వీళ్ళందరికీ తిరుగులేని సమాధానం చెప్దాం. इस जलसे में शामिल हमारे तमाम भाइयों से बहनों से एक ही गुजारिश है, आज हैदराबाद, शहर हैदराबाद पूरी तरह से खुशहाली के साथ, अमन के साथ, भाईचारे के साथ जी रही है. पिछले 6 सालों में एक घंटे की या 1 मिनट की भी कर्फ्यू लगाने की जरूरत नहीं पड़ी. कहीं भी कोई दंगा फसाद, कोई झगड़ा नहीं, कोई परेशानी नहीं. भाइयों के साथ, हिंदू हो, मुसलमान हो, ईसाई हो, चाहे कोई भी मजहब के हो, सारे ही लोग गंगा जमुना तहजीब, जिसके बारे में केसीआर साहब हमेशा जिक्र करते हैं, उनके लीडरशिप में, उनके सदारत में आगे बढ़ रहे हैं. तरक्की हो रही है, यहाँ की गरीब की मदद किया जा रही है केसीआर साहब के हुकूमत की तरफ से. पर आज चंद लोग हमारे बीच में एक दरार पैदा करने की, हमारे बीच में एक झगड़ा शुरुआत करने की कोशिश कर रहे हैं. मैं आप तमाम भाई लोगों से गुजारिश करता हूं, हमारे बहनों से गुजारिश करता हूं, ये साजिश जो है इसको नाकाम करना हमारी जिम्मेदारी है. 1 तारीख के दिन आप बाहर आइए, हर किसी को लेके आइए, कार के निशान पे वोट देके हमारे विजया रेड्डी को, हेमलता को और संगीता को बल्दिया में भेज के इन सारे लोग जो साजिश आज रचा रहे हैं उनको एक सबक सिखाइए. मैं आप सब तमाम लोगों से गुजारिश करता हूं. మళ్ళొకసారి మా మహేందర్ గారికి ఇంకా ఇతర మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పని ఏది కూడా చేయం. తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత మాది. మీ పూర్వీకులకు సంబంధించిన వారి శ్మశానం ఏదైతే ఉన్నదో అక్కడ ఏమైనా నష్టం జరిగితే దానికి పూర్తి స్థాయిలో మిమ్మల్ని పిలిచి మాట్లాడి మిమ్మల్ని సంతృప్తి పరిచే జిమ్మేదారు నాది. పంచాయతీలు వద్దు, మనకు కలిసిమెలిసి ఉందాం, కలిసిమెలిసి ముగట్టుకోదాం. మహేందర్ గారు, మీరు నానం నాగేంద్రన్నని తీసుకొని రండి, తప్పకుండా చేయించే జిమ్మేదారు నాదనే మాట కూడా, మీకు ఎవరు మంచిగుంటే వాళ్ళని తీసుకురండి, తప్పకుండా రండి, న్యాయం చేసే బాధ్యత నాదని చెప్తూ మళ్ళొక్కసారి దయచేసి కారు గుర్తు కొట్టేసి వాళ్ళందరూ ఒకసారి చేయలేవటాలి, చేయలేవటాలి అంటున్నా. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, మొండి చెయ్యి అయిపోయింది, డేంజర్. పిడికిలే కారు గుర్తుకే. నాకే వినబడతలేదు, ఆ గణేష్కి ఏమి వినబడుతుంది గట్టిగా. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు మా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు ఎక్కడున్నారు? అన్నా నమస్తే అన్న. థ్యాంక్ యూ సో మచ్. నారదాస్ లక్ష్మణరావు గారు, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మేయర్ సునీల్ రావు గారు, గజ్జల నాగేష్ గారు, ప్రసన్న గారు అందరూ కూడా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి మరి అన్ని ప్రాంతాల లోపల లభ్యత ఉన్నట్టుగా నాకు అర్థమవుతోంది. ఈ మధ్యకాలం లోపల చాలా మంది రైతులు ఫోన్లు చేసినప్పుడు వాళ్ళకు ఫలానా దిక్కున ఈ సీడ్ ఉందని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి కూడా సార్ తీసుకున్నామని చెప్పడం జరిగింది. అంటే మొత్తానికి ఎక్కడ కూడా సీడ్ యొక్క లభ్యత లేక రైతులు ఇబ్బంది పడుతున్నట్టయితే మన దృష్టి లేదు. అందరికి కూడా అనుకున్నటువంటి రకాలన్నీ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది, మనకు ఇబ్బంది ఏం లేదు. అయితే ముఖ్యంగా రైతు సోదరులు ఏంటంటే ఈ నారు పోసుకునేటువంటి